హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ప్రభాస్ గారి కల్కి 2898 ఏడి మూవీ పైన ఎంత అంచనాలు ఉన్నాయో, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఆ మూవీ ఈ నెల 27వ తారీఖున రిలీజ్ కాబోతుంది సార్. అయితే ఈ మూవీ కోసం ఒక పెద్ద ఈవెంట్ని, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అనుకుంటాను, పెద్దది ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్కి మొదటగా పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు అని చెప్పేసి ఎన్నో వార్తలు రావడం చూస్తాం. అయితే లాస్ట్ మినిట్లో మరి ఆయన రావట్లేదు, ఇప్పుడు ఆయన స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలుస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఈ వార్తలు నిజమెంతుంది? పవన్ కళ్యాణ్ గారు వస్తారా, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా? అసలు ఈ ఈవెంట్కి ఇంకా వేరు చాలా మంది స్టార్లు వస్తున్నారంట కదా సార్, ఎవరెవరు రాబోతున్నారు అసలు? అంటే మనం కల్కి గురించి చెప్పుకునే ముందు, కల్కి సినిమా ఎక్సలెంట్ బిజినెస్ జరిగింది. ఏంటి బయట బిజినెస్, ఇక సినిమా నమ్మలేదు. ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ కానీ, రీమేక్ ఛార్జెస్ కానీ, కేవలం మొత్తానికి అవి 500 కోట్ల రూపాయలు రికార్డు బిజినెస్ జరిగింది. మళ్ళీ ప్రభాసే నెంబర్ 1 అని ట్రేడ్ వర్గాల్లో అనుకుంటున్నారు. ఒకవేళ అలా అయినట్టయితే మాత్రం, ఆ సమాచారం కరెక్ట్ అయితే మాత్రం, ప్రభాస్ మళ్ళీ నెంబర్ 1 అయితే మాత్రం మనం హృదయపూర్వకంగా ప్రభాస్ని అభినందిద్దాం. మొదట ఈవెంట్కి ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవడం కరెక్టు అని తేలిన తర్వాత పవన్ కళ్యాణ్కి డెఫినెట్గా మంచి పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ ఉన్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే మళ్ళీ జనంలోకి వెళ్ళి, జనం తాలూకు ఆలోచనలన్నీ తెలుసు. జనంకి ఏమైతే ప్రామిసులు ఇచ్చాడో, మొదటి సంవత్సరంలో 1-2 ప్రామిసులైనా నిలబెట్టుకోకపోతే నష్టం వస్తుంది. 2 అసెంబ్లీలో వెళ్ళి అధ్యక్ష అనేటువంటి అవకాశం ఉండదు. అంటే ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేశారో, ఈయన సినిమా ఇవ్వడండి బాబు, మాట్లాడితే సినిమాలోకి వెళ్ళిపోయి షూటింగ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు అని మనం చెప్పారు కదా ప్రత్యర్థులు. వాళ్ళ మాటని నిజం చేసిన వాడు అవుతాడు. కనుక ఆయనకి చాలా బిజీగా ఉంటుందన్నమాట. అసెంబ్లీ ఉన్నప్పుడు సమస్యే లేదు, ఉండాలి. మరి ఆ అసెంబ్లీ ఉన్న డేట్స్లో అడిగినట్టయితే ఎవరైనా ఆయన వెళ్ళడు. ఖాళీ రోజుల్లో షూటింగులు ఉంటాయి. ఆ షూటింగులు కూడా ఆయన కోసం అలాగ వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమ్మళ్ళు ఒకటి, అదొకటి ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. మరి ఇవన్నీ అనుకుని, ఇవన్నీ చూసిన తర్వాత మాట ఇస్తే రావాలి కదా. మాట ఇచ్చి రాకపోతే అది హ్యాండ్ ఇచ్చారంటారు. కానీ అసలు మాటే ఇవ్వకుండా వీరు అనుకుంటే అయిపోతుందా? వీళ్ళు అనుకునే దానికంటే వాళ్ళని కనుక్కొని అనుకుంటే కరెక్ట్ కదా. అక్కడ తేడా ఉంది కదా. మేము అనుకున్నామండి, మీరు రావటం లేదంటే ఎవరి మట్టుకు ఏం చేస్తారు? ముందు చిరంజీవి దగ్గరికి వెళ్ళాలి. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, మీ డేట్స్ ఖాళీగా ఉన్నాయంటే ఉన్నట్టే ఉన్నాయి, సరే అన్నట్టయితే ఏదైనా కనీసం ఆ మాట, అంటే కాన్వర్సేషన్ జరిగిన తర్వాత మీరు అనుకున్నామంటే అర్థం ఉంది. కానీ ఇంతవరకు ఆయన్ని కలవలే లేదు. మీరు అనుకున్నారు పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా వస్తాడని చెప్పేసి, దానికి అనుకున్నట్టయితే హ్యాండ్ ఇచ్చాడని ఎవరైనా ఆ ట్వీట్ పెట్టినట్టయితే తప్పు ఒకటి. రెండోది ఏంటంటే, దెన్ రాజమౌళి ఈజ్ ప్రెజెంటెడ్, అలాగే చిరంజీవి గారు ప్రెజెంట్ అయినట్టయితే అక్కడ తారక తాలూకు ఇంపార్టెన్స్ అంత ఉంటుంది అనుకోను నేను. అక్కడ రాజమౌళి ముందు చిరంజీవి గారు అంటే మెగాస్టారు, సీనియరు, రాజమౌళి కంటే చాలా సీనియరు, అంటే ఆల్మోస్ట్ ఒక మూలస్తంభంలాగా ఉండడానికి అర్హుడు ఆయన. ఆయన ఉన్నప్పుడు, రాజమౌళి ఉన్నప్పుడు పక్కెళ్ళి వీళ్ళిద్దరి తర్వాతే కదా. ఒకరేంటంటే అంతర్జాతీయంగా ట్రేడ్ మార్కెట్ని ఫోకస్లో పెట్టిన వ్యక్తి రాజమౌళి. అసలు హీరో ఈ స్థాయికి రావచ్చు, హీరో పద్మ విభూషణుడు కావచ్చు అనే స్థాయిని సంపాదించిన వాడు చిరంజీవి గారు. అక్కడ తారక్ తాలూకు ఇంపార్టెన్స్ అంత ఉంటుంది అనుకోను. ఒకవేళ వచ్చినా మమ్మల్ని గెస్ట్గా వస్తాడు అంతే, అది ఇంపార్టెన్స్కి అవకాశం లేదు. ఓకే. సో ఇంకా సార్ చిరంజీవి గారు, రాజమౌళి గారు కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి సార్. మరి వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? చిరంజీవి గారు వస్తారండి, చిరంజీవి గారు వస్తారు. ప్రభాస్ సినిమా కదా, వస్తారు. తర్వాత ఇప్పుడు ఈ యాక్ట్ చేస్తున్న విశ్వంబర్ కూడా అది వాళ్ళ తాలూకు ఫ్రెండ్సే చేస్తున్నారు అనుకుంటున్నాను. వాళ్ళకి ఆ సత్సంబంధాలు ఉన్నాయి. రాజమౌళి జెంటిల్మెన్, అంటే ఎవరు అంటే కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళి నిజంగాను
ఏమండి మీరు ఉండాలండి అని చెప్పేసి వాడు బలంగా కోరితే వస్తాడన్నమాట. అందువలన రాజమౌళి వస్తాడు, చిరంజీవి వస్తాడు, ఆ రాక్కే ప్రాబ్లం లేదు. అయినా అది సినిమా వచ్చింది ఏదో మామూలుగా చిన్న ఏదో నిన్న వచ్చినటువంటి హీరో అట్లాంటి వాళ్ళ సినిమా కాదు కదా. సినిమాకే ఒక క్రేజ్ తీసుకొచ్చినటువంటి హీరో ప్రభాస్, ఆయన సినిమా కనుక ప్రభాస్ తాలూకు ఫ్యాన్స్ అందరూ వస్తారు. సాహో తర్వాత ఇంతవరకు ప్రభాస్కి హిట్ లేదు, పెద్ద హిట్ లేదు. అంటే ఇంచుమించు బాహుబలి తర్వాత హిట్ లేనట్టే లెక్క. సాహో ఏదో అక్కడ ఉత్తర భారత్లో ఆడింది కానీ ఇక్కడ అంతగా బాగుంది అనుకున్నారు అంతే. కానీ బాహుబలిని మించిన హిట్ దొరకలేదు. కానీ ఇది డెఫినెట్గా కల్కి సినిమా మాత్రం డెఫినెట్గా ఒక ఒక కన్సిడరబుల్ సినిమా అవుతుంది. అంటే ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైనటువంటి సినిమాగా మిగులుతుంది. అందున సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? అశ్విని దత్. అశ్విని దత్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అశ్విని దత్ కానీ అల్లు అరవింద్ కానీ వీళ్ళు కొంచెం మన రామానాయుడు గారి కొడుకు సురేష్ బాబు కానీ దిల్ రాజు కానీ వీళ్ళు నలుగురు ప్రజల నాలుకల మీద నానుతున్నటువంటి డిగ్నిటరీస్ కనుక డెఫినెట్గా ఈ మంచి వైభవంగా జరుగుతుంది. ప్రభుత్వాలు ఫ్యాన్స్కి పండుగలా ఉంటుంది అన్నమాట. అంతవరకు అనుకోవచ్చు. కానీ ఇక తారక్కి అంత ఇంపార్టెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటారు సార్? ఎందుకంటారంటే అక్కడ ఏదో చెప్పా కదా, కదా ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ కావచ్చండి. మీకు తారక్ అంటే ఏమిటంటే ఏం చెప్తాను నేను చెప్పలేను. చిరంజీవి గారు అంటే ఏంటంటే చెప్తాను నేను. 100 ఏళ్ళ ననకూడదు కానీ 50 ఏళ్ళ చరిత్ర దగ్గరికి వచ్చేసింది చిరంజీవి గారు. ఒక్కరు ఒంటరి వారుగా వచ్చాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎంత పోటీని ఎదుర్కొన్నాడు. ఆ పోటీదారులు కూడా సామాన్యులు కాదు, దిగ్గజాలు లాంటి వారు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ వీళ్ళందరూ తక్కువ వాళ్ళ. వీళ్ళందరినీ అధిగమించుకొని నెంబర్ 1 స్థానంలో ఉన్నాడంటే అసలు ఇండస్ట్రీ మార్కెట్ ఇండస్ట్రీలో సీరియస్గా బిజినెస్ స్టార్ట్ అవ్వడం మొదలైంది చిరంజీవి సినిమాతోనే. సీరియస్ బిజినెస్ ఆయనకి అన్ని విశేషాలు ఉన్నాయి. రాజమౌళి గారు అంటే తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి అంతకంటే ఇంకా అర్హత ఏమిటి? తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ సినిమాలో 2వ సినిమాయో 3వ సినిమాగా ఉన్నాడు ప్రపంచ సినిమాల్లో. కనుక ఆయనకి అర్హత చాలు, అంతకంటే ఏముంది? రాజమౌళి అంటే చాలు. ఆస్కార్లు 2 అవార్డులు కొట్టాడు, అంతకంటే పెద్ద అర్హత ఏం కావాలి? ఈరోజు రాజమౌళి సినిమా అంటే రెడీగా ఉంటున్నారన్నమాట. మీది 1000 కోట్ల అవుట్ రేట్గా ఇచ్చేస్తున్నారు, 2000 కోట్లు తీసుకోండి అంటున్నారు. ఆ క్రేజ్ అందరికీ రాదు, అది అంత క్రేజ్ ఉందన్నమాట. రాజమౌళి సినిమా అంటే అంత క్రేజ్ ఉంది ట్రేడ్ వర్గాల్లో. మరి ఇక్కడ తారక సినిమా అన్నది రేపు దేవర సినిమా ఎలా ఆడుతుందో చూసిన తర్వాత మళ్ళీ రావాలి. త్రిపులార్ ఉన్నట్టయితే ఇక్కడ చరణ్ కష్టపడినా అక్కడ తారక్ కష్టపడినా పేరంతా రాజమౌళి కొట్టుకుపోతాడు. అందులో స్టోరీ ఏముందండి? త్రిపులార్లోనూ గట్టిగా చెప్పుకుంటూ పాట పాడుతుందో పాప, ఆ పాప పాట కావాలంటాడు. నువ్వు అంటే నాకు ఎప్పుడు పాటలు పాడుతూనే ఉండాలని ఎత్తుకుపోతాడు. ఆవిడ కంటే ఇది తారక్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ తారకనేమో మన ఎవరు కొమరం భీమ్ అనుకోవాలి, ఈ చరణ్ ఏమో అల్లు సీతారామరాజు అనుకోవాలి. ఆయన వేసిన వేషం బ్రిటిష్ యంగ్ మెన్, బ్రిటిష్ సోల్డియర్ వేషం వేసి అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపిస్తాడు అనుకోవాలి మనం. తెర వెళ్ళి అక్కడ అందరినీ అంటే పూర్తిగా అంత బుద్ధి చెప్పి ఆ పాపను తీసుకొచ్చేయడం. అదే సూక్ష్మంగా కదే. పాపతో వెళ్తాడు, పాపను తీసుకొచ్చేస్తాడు. మధ్యలో ఆ చరణ్ ఫ్రెండ్ అవుతాడు. వాడు దేశభక్తుడు, ఈడు దేశభక్తుడు. బ్రతుకు తెలుగు కోసం బ్రిటిష్ వాళ్ళతో కలిసినా సరే నిజాలు తెలుసుకొని తెలుగువాడు చేతులు కలిపి ఆ బ్రిటిష్ వాళ్ళు పూర్తి తుదముట్టించి వచ్చేయడమే కదా. మరి దాన్ని అంత అందంగా చూపించాడు మహానుభావుడు ఎవరు? అక్కడ రాజమౌళి. అంటే వీళ్ళకున్న విశేషణాలు చెప్తున్నాను అన్నమాట. కనుక డెఫినెట్గా ఇది తారక్ రావచ్చు. అంటే తారక్కి పెద్ద బహుశా తారక్ కూడా రావాలనుకుంటాను నేను తెలివిగా ఆలోచిస్తే. ఒకవేళ వచ్చినా ఆయన 3వ వ్యక్తిగానే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.